మా పింఛన్లు వచ్చేసి మాకు జనవరి ఒకటో తేదీన నోటీస్ ఇచ్చినారు మేడం. జనవరి ఒకటో తేదీన నోటీస్ ఇచ్చిన రోజు నుంచి మేము మున్సిపల్ కమిషనర్కి, తర్వాత అక్కడ హాస్పిటల్ చుట్టూ అన్ని చోట్ల మేము తిరుగుతూనే ఉన్నాం. తిరిగినా కూడా హాత్తో నీకు పడింది, నీకు కళ్ళ లేదు కాబట్టి కళ్ళ లేదని వచ్చింది, మీ కాలు లేదో కదా నీకు కళ్ళ లేదని వచ్చింది నీకు నోటీసు, మేము ఏం చేయలేమని ఒక లెటర్ రాసి ఏమనంటే ఒక 10 లెటర్లు రాసి ఇచ్చినా కూడా ఇంతవరకు ఏమి రెస్పాండ్ కాలేదు మేడం. మాకు 2 నెలలు అయింది పింఛను రాక, చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. ఈ నెల తంబి వేసేయకపోతే మీకు పింఛను కట్ అయింది, మీకు రాదు అని చెప్పినారు మేడం. 2 నెలలు అయింది మేడం మాకు పింఛను రాక. ఏ ప్రభుత్వం అందరినీ అడిగినా కూడా, ఏ నాయకులు అడిగినా కూడా ఎవరు ఏమో పట్టించుకోవడం లేదు మేడం. మా వికలాంగుల తరఫున మేము ఈరోజు అంత కష్టంగా అందరు కలిసి ఈరోజు వచ్చి వినతి పత్రం కలెక్టర్గా ఇవ్వాలని ఈరోజు వచ్చి మేము పింఛన్లు కట్ అయిన వాళ్ళవి, పర్సెంట్ తక్కువైన వాళ్ళు ఎక్కువ కావాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఎక్కువ ఉన్నవన్నీ తక్కువ చేసినారు మేడం, అవి కూడా ఇంకా ఎక్కువ కావాలని మేము కోరుకుంటున్నాం మేడం. మా వికలాంగులు ఎందుకు ఇట్లా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు చేస్తున్నదో మాకేంటో తెలియదు మేడం.